యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవరా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్ర విజయంతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. సైఫ్ అలీ ఖాన్ కు తెలుగులో ఫస్ట్ హిట్ దక్కింది. తొలి రోజు నుండి దేవరా భారీ వసూళ్లు రాబట్టింది. మొదటి వారానికి గాను వరల్డ్ వైడ్ గా దేవరా 407 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. దేవర భారీ విజయాన్ని పురస్కరించుకుని గ్రాండ్ సక్సెస్ పార్టీ నిర్వహించారు నిర్మాతలు. కాగా ఈ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ మాట్లాడుతూ, ముందుకు ఎప్పుడూ రాడు, చాలా మంది అతనిని సరిగా అర్థం చేసుకోరు, అతడే మా కొసరాజు హరికృష్ణ, ఎవరేమి అన్నా అనుకున్నా సరే ఎన్టీఆర్ ఆర్ట్స్ కు మూల స్తంభం హరి, నాకు కళ్యాణన్నకి స్ట్రెంగ్త్ హరి, నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు లేదా లేదు అని అన్నారు. హరి వచ్చాకే ఫ్యాన్స్ కు తారక్ కు మధ్య గ్యాప్ వచ్చిందని ఎప్పుడు నుంచో టాక్ ఉంది. హరిని తీసేయాలని ఫ్యాన్స్ ఆ మధ్య గొడవ చేశారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఫ్యాన్స్ ట్విట్టర్లో స్పేస్లు పెట్టి మరీ హరిని తిట్టారు. బహుశా వారందరికీ ఆన్సర్ ఈ రూపంలో తారక్ చెప్పాడని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. ముందుకెప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు. మా హరికి చాలామంది ఎన్నో విధాలుగా తన్ని సరిగ్గా అర్థం చేసుకోరు. ఎందుకంటే తను ఎప్పుడు బయటకు వచ్చి తన గురించి చెప్పుకోడు కాబట్టి. ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్కి స్తంభం హరి. నాకు కళ్యాణన్నకి మాకిద్దరికి స్ట్రెంగ్త్ హరి. ఇందులో ఎటువంటి ఢోకా ఉండదు. నచ్చిన వాళ్ళు దీన్ని జీర్ణించుకోవచ్చు, నచ్చని వాళ్ళు దీన్ని జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.